సో మన స్ట్రాటజీ గత 4 days నుంచి అంత లాసెస్లోనే రన్ అవుతుంది. మీరు చూసినట్టుగా మనకి July 9th నుంచి ఇప్పటి వరకు ఇది 1 minute టైం ఫ్రేమ్లో మా ఓల్డ్ సిగ్నల్ అయినా న్యూ సిగ్నల్ అయినా ఇప్పటి వరకు ఒక 5 trades 7 trades వరకు లాస్లోనే కంటిన్యూగా లాస్ట్లోనే రన్ అవుతుంది. సో డ్రా డౌన్ అనేది మనకి హైయెస్ట్ ఈ మంత్ జూలై నుంచి అయితే 365 నుంచి హైయెస్ట్ 1200 దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ 784 దాకా డ్రా డౌన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి డ్రా డౌన్ మనకి హైయెస్ట్ డ్రా డౌన్ మన స్ట్రాటజీ 17 years బ్యాక్ టెస్ట్లో 95,000 దాకా వెళ్ళింది. సో ఈ 17 yearsలో మొత్తం మన స్టాక్ మార్కెట్లో రావాల్సిన గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అన్నీ ఈ 17 yearsలో వచ్చినాయి. సో స్టిల్ అది 95,000 వరకే మ్యాక్సిమం లాస్ అనేది అయ్యింది. మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 42 lakhs దాకా ఇచ్చింది. సో మనం ఇలా లాస్లో వచ్చినప్పుడు మనం డ్రాడౌన్ని కంటిన్యూ చేసుకుంటే మనం ఎంతవరకు లాస్ ఉందో అది హైయెస్ట్ ఉంది కాబట్టి దాని వరకు మనం ఉండగలగాలి, మధ్యలో ఎగ్జిట్ అవ్వకుండా. సో మనం దాన్ని ఫాలో అయితే మనం మన స్ట్రాటజీని బిలీవ్ చేసుకుని మనం ఒక స్ట్రాటజీకి మనం ఒక ఆప్షన్ బయింగ్కి 1 lakh అనుకున్నాం. 1,95,000 అనేది ఫ్యూచర్లో అయ్యింది కాబట్టి ఫ్యూచర్లో 95,000 అంటే ఆప్షన్లో మనం మ్యాక్సిమం 60,000 కాడికి వేసుకుందాం. సో ఎప్పుడైనా మనం 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మ్యాక్సిమం మనం లాస్ ఒక 60,000 దాకా అనుకుందాం. మనం మిగిలిన అమౌంట్ మన క్యాపిటల్ కింద ఒక 40,000 క్యాపిటల్ కింద పెట్టుకుని ఎప్పుడైనా వెళ్తే 60,000 నుంచి 70,000 దాకా మ్యాక్సిమం లాస్ అయ్యే అవకాశం ఉంటుందని మన ట్రేడింగ్లోకి దిగి దాన్ని మన స్ట్రాటజీని కంటిన్యూగా ఫాలో అయితే మనం కన్సిస్టెన్స్ రిటర్న్స్ అనేది మనం తీసుకుంటాం. ఇలా 4-5 రోజులు మనకి ఇలాంటి రోజులు ఈ 17 yearsలో ప్రతి ఇయర్లోనే ఇలాగ 4-5 trades పోయినాయి అనేది కామన్గా వస్తూ ఉంటాయి ప్రతిదీ కూడా. సో మనం మన స్ట్రాటజీని బిలీవ్ చేసి మనం ముందుకెళ్తే మన స్ట్రాటజీయే మళ్ళీ మనకి తీసుకెళ్ళి హైలో మళ్ళీ రిటర్న్ వెళ్ళి మన హైలో ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. సో దానికి మనం ఒకసారి స్ట్రాటజీ ఫిక్స్ అయిపోయి డ్రాడౌన్ ఫిక్స్ అయ్యాక మనం ఎటువంటి ఎమోషన్స్ పెట్టుకోకుండా మనం స్ట్రాటజీని మనం ఫాలో అయితే మన కన్సిస్టెంట్గా రిటర్న్స్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది. సో మనకి డిసిప్లైన్ కావాలి. మ్యాక్సిమం స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకున్నాక 1 month అయినా మనం 1 month నుంచి 3 months అయినా ఒకే లాట్తో చేసుకోవాలి 1 lakh. అలా కంటిన్యూ చేసుకున్నప్పుడు మనం వచ్చిన మళ్ళీ ఇంకో 1 lakh ప్రాఫిట్ వచ్చినప్పుడు మ్యాక్సిమం 3 months అయినా మనం వెయిట్ చేసి ఇంకో లాట్ అనేది పెంచుకోగలగాలి. పెంచుకున్నప్పుడు ప్రతి ఇయర్ చేసుకుంటూ ఉంటే ఒక 5 yearsలో మనకి మంచి క్యాపిటల్ కింద బిల్డ్ అవుతుంది. 1 lakh స్టార్ట్ చేసినా కూడా మంచి క్యాపిటల్ బిల్డ్ అవుతుంది. 5 years తర్వాత మనం అదే అమౌంట్తో మనం రిటైర్మెంట్ కింద ప్లాన్ చేసుకుని కూడా మనం స్టాక్ మార్కెట్ నుంచి కంపల్సరీ మంచి డబ్బులు అనేది మనం తీసుకోవచ్చు. సో ఇది మన స్ట్రాటజీ. అలాగే వేరే ఒక స్ట్రాటజీ వాళ్ళు ఆల్గో కనెక్ట్ చేసి ట్రేడింగ్ చేస్తున్నారు. అది January 27th నుంచి ఇప్పటి వరకు 1,48,000 అనేది ఆప్షన్ బయింగ్. ఇది ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నారు. ఆ బిల్డింగ్కి ఆప్షన్ బయింగ్ కాల్ బై వచ్చినప్పుడు ఎడ్ది మన దగ్గర కాలు పుట్టు వచ్చినప్పుడు ఏటీఎం దగ్గర పుట్టు బై చేసుకుంటూ పోతే ప్రాఫిట్ అనేది ఇప్పటి వరకు మనకి 1,48,000 అనేది చదవడం జరుగుతుంది. సో మనం ఇక్కడ నుంచి క్యాపిటల్ వీళ్ళు 1,50,000 అనేది పెట్టుకున్నారు క్యాపిటల్ కింద. అందులో ఒక 1 lakh అయినా లాస్ వచ్చినా ఇంకో 50,000 క్యాపిటల్ కింద డ్రాడౌన్ అనేది 1 lakh లాస్ కింద పెట్టుకుని ట్రేడింగ్ 1 lakh to 1,50,000 కింద పెట్టుకుని స్టార్ట్ చేశారు. సో మనకి ఇది ఇక్కడ నుంచి January 27 నుంచి April 2 వరకు మంచి రేట్ని ఇచ్చింది. ఇందులో 2,89,000 అనే దాంట్లో 1,50,000 అనేది మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మిగిలింది ప్రాఫిట్ కింద మనం వేసుకోవాలి. సో అక్కడి నుంచి January 2 నుంచి ఇప్పుడు 14 July వరకు ఈ రోజు వరకు 2,98,000 2,98,000 ఇక్కడేమో స్టార్టింగ్లో 2,89,000
దగ్గర 10,000 పాయింట్స్ అనేది 10,000 రూపీస్ అనేది ఇక్కడ నుంచి అంటే 3 months ఏప్రిల్ మే జూన్ జూలై 3.5 monthsకి 10,000 అనేది ప్రాఫిట్ ఉంది. సో స్టిల్ వాళ్ళు ఆయన స్ట్రాటజీని బిలీవ్ చేసి కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మంచిగా గ్యాప్ అప్ మళ్ళీ మార్కెట్ మంచి మూమెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ అది కంటిన్యూ ప్రాఫిట్లోకి వెళ్తూ ఉంటుంది. సో మనం 1 month ప్రాఫిట్ ఇవ్వలేదని 2 months ప్రాఫిట్ ఇవ్వలేదని ఒక స్ట్రాటజీని మనం బ్యాక్ టెస్ట్ 5 years 6 years చేసుకుని మంచి ప్రాఫిట్లు ఇచ్చినప్పుడు మనం అదే స్ట్రాటజీని కంటిన్యూ చేసుకుంటే వెళ్తే మనకి అదే స్ట్రాటజీ మళ్ళీ మంచి ప్రాఫిట్లు ఇస్తుంది. సో ఈ మధ్యలో ఇది డ్రాడౌన్ పాయింట్స్ మనకి హైయెస్ట్ ఇచ్చిన కానించి మళ్ళీ లోకి ఎంత వెళ్ళింది, మైనస్లోకి ఎంత వెళ్ళింది, ఇక్కడ 26,000 దాకా వెళ్ళింది. అట్లాగే ఇక్కడ మే 11 నుంచి ఇక్కడ వరకు 21,000 దాకా మైనస్కి వెళ్ళింది. వచ్చిన ప్రాఫిట్లోంచే ఇది డ్రాడౌన్ కదా, వచ్చిన ప్రాఫిట్లోంచి మైనస్ అవుతూ ఉంటుంది. అదే ఇక్కడే ఎంటర్ అయ్యి ఉంటే ఇది మన క్యాపిటల్లో ఇంతవరకు లాస్ అవుద్ది 21,000 అనేది. మళ్ళీ మే 29 నుంచి జూన్ 3 వరకు 24,000 వరకు లాస్ వెళ్ళింది. అట్లా ఇది మళ్ళీ జూలై 3 నుంచి ఈ మంత్ ఇప్పటి వరకు 29,867 హైయెస్ట్ లాస్, మ్యాక్సిమం రావడం 29,867. ఈ నెలలోనే ఇది జూలై 2 నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ లాస్కి వెళ్ళింది. అయినా స్టిల్ వీళ్ళు స్ట్రాటజీని మార్చకుండా ఆలో కనెక్ట్ చేసి దాన్ని చేసుకొని ఇస్తే దాని పని చేసుకుంటుంది, మనకు ప్రాఫిట్లు ఇస్తుంది. మధ్యలో మనం ఎగ్జిట్ అయ్యి ఈ స్ట్రాటజీ బాగాలేదు ఇంకో స్ట్రాటజీలు మార్చుకుంటూ పోతే ఏ స్ట్రాటజీ కూడా మనల్ని కాపాడలేదు ప్రాఫిట్ నుంచి. సో ఒక స్ట్రాటజీని బిలీవ్ చేసుకుని ఒక స్టిల్ దాన్ని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే కంపల్సరీ ఆ స్ట్రాటజీ మిమ్మల్ని మళ్ళీ ప్రాఫిట్లో తీసుకుని నిలబడుతూ ఉంటుంది. ఒక స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఒక స్ట్రాటజీ కావాలి. ఆ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చూసుకోవాలి. అందులో డ్రాడౌన్ అనేది ఎంతవరకు వెళ్తుందో చూసుకొని దానికి క్యాపిటల్ సరిపడా మనం మళ్ళీ ఆప్షన్ బయింగ్ అయితే ఆప్షన్ బయింగ్ సరిపడా తీసుకునే క్యాపిటల్ పెట్టుకోవాలి. ఫ్యూచర్ చేసి పోతే ఫ్యూచర్కి సరిపడా క్యాపిటల్ పెట్టుకొని చేస్తూ పోతే ఆటోమేటిక్గా మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా మనం ప్రాఫిట్లో ఉంటాం. అంతేగాని ఎవడో 50,000 పెట్టుకుని ఒక 5 lakhs 6 lakhs వేసి ఓటీఎంలోకి వెళ్ళి 0.002 ట్రేడ్లు చేసుకుంటూ ఉంటే మీరు ఎంత క్యాపిటల్ తెచ్చినా ఎంత వచ్చినా పోతూ ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఇక్కడ ఎప్పుడు మంచి మూమెంట్ వస్తుందని తెలియదు. ఇప్పుడు ఒక చికెన్ షాప్ తీసుకున్నామంటే సాటర్డే ఫ్రైడే, ఒక రెస్టారెంట్ అయినా సాటర్డే ఫ్రైడేలో కొంచెం మంచి రష్గా రన్ అవుతూ ఉంటాయి. అలాగని మిగిలిన 5 days క్లోజ్ చేసుకుని కూర్చోలేం కదా. అందులో అక్కడ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఆ మిగిలిన రోజులు ఎంతో కొంత అవుతూ ఉంటాయని అక్కడ షాప్ ఉందని అక్కడ రెస్టారెంట్ ఉందని ఒక ఐడియా వచ్చి మేము సాటర్డే సండే మంచి బిజినెస్ అవుద్ది. ఈ మిగిలిన 5 daysలో వచ్చే లాస్ కానీ అలా నార్మల్గా మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. ఆ రోజుల్లో వచ్చే ప్రాఫిట్ మనం తీసుకుంటాం. అలాగే మనకి ఒక బట్టల షాప్ ఉందనుకోండి, బట్టల షాప్ ఎప్పుడు రన్ అవుతాయి, మంచి పండుగలు వచ్చినప్పుడు వాళ్ళకి సేల్ అనేది బాగా జరుగుద్ది. అలాగే మిగిలిన అన్ని రోజులు వాటిని క్లోజ్ చేసుకుని కూర్చోరు కదా. సో ఇక్కడ ఏంటంటే బట్టల షాప్ వాడికి పండుగలు ఎప్పుడు వస్తాయి ముందు తెలుసు, చికెన్ షాప్ వాడికి సాటర్డే సండే ఎప్పుడు వస్తుందో ముందు తెలుసు కాబట్టి వాడు వాటికి వెయిట్ చేస్తాడు. కానీ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది ఎప్పుడు లాస్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు ఇక్కడ. సో మనం ట్రేడ్లో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సరైన స్ట్రాటజీ మనం బిలీవ్ చేసుకుని మన ట్రేడ్లో కంటిన్యూగా ఉంటే అది మనకు ప్రాఫిట్లు ఇస్తుంది. ఆ ప్రాఫిట్ వచ్చినప్పుడు అది మనం పండుగ కింద మనం బట్టల షాప్ పండుగ ఎలాగో మనకు ప్రాఫిట్ వచ్చిన రోజు పండుగ. అది ముందు మనకు తెలియదు. ట్రేడింగ్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి ఆ సీజన్లో ఏంటో తెలుస్తాయి. వాటి గురించి వెయిట్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్ అనేది అరేంజ్ చేయగలుగుతారు. ఇట్లా మనం స్ట్రాటజీని మంచిగా మనం చేయగలిగితే సో మనకి ఇక్కడ 3rd నుంచి ఇక్కడ వరకు వీళ్ళకి 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో మన స్ట్రాటజీ
ఏప్రిల్ 6th నుంచి ఇప్పుడు వరకు 4656 పాయింట్స్ అనేది వచ్చింది. సో మనం ఇంటూ 65 కాడికి వేసుకుని అందులో వచ్చిన అమౌంట్ నుంచి మన 35% కాడికి వేసుకున్న మ్యాక్సిమం 1 lakh ప్రాఫిట్ అనేది మన స్ట్రాటజీ ఇచ్చి ఉంటుంది. సో మన స్ట్రాటజీ మంచిగా ఉందని వాళ్ళ స్ట్రాటజీ కొంచెం డల్గా ఉందని చెప్పేది ఏం కాదు. మనం డిసిప్లిన్గా ఒక స్ట్రాటజీని ఎట్లా అయినా ఒకసారి మంది లాస్ ఇవ్వచ్చు, ఒకసారి వాళ్ళది ప్రాఫిట్లు ఎక్కువ ఇవ్వచ్చు. సో స్ట్రాటజీని బట్టి అవి డిఫైన్ అయిపోయి ఉంటాయి. సో మార్కెటింగ్ కండిషన్ బట్టి, మార్కెట్ మూవ్మెంట్ బట్టి మనం తీసుకుంటాం. ఒక స్ట్రాటజీ ఒకసారి మంచిగా ఇవ్వచ్చు, ఒక స్ట్రాటజీ ఒకసారి లాసెస్ ఇవ్వచ్చు. సో స్ట్రాటజీని మనం ఒకసారి బిలీవ్ చేసాక ఇంకా అన్ని పక్కన బట్టి మన స్ట్రాటజీని ఫాలో అవుతూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మన ప్రాఫిట్లు అనేది మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే స్ట్రాటజీని మీరు ఎవరైనా మన గ్రూప్లో ఫాలో అవుతూ ఉంటే కనుక పేపర్ ట్రేడ్లో ఫ్రంట్ పేజ్ పేపర్ ట్రేడ్ యాప్ ఉంటుంది. అందులో ఆప్షన్ బయింగ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఏటీఎం దగ్గర ఆప్షన్ బయింగ్ చేసి ఒక 1 month 2 months అందులో పేపర్ ట్రేడ్ చేయండి. ఒక 2 months తర్వాత మీరు ప్రాఫిట్లో ఉన్నట్టయితే మీకు ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అయినట్టే లెక్క. సో ఇందులో ప్రాఫిట్లు వచ్చినాయంటే మీకు అందులో కూడా ప్రాఫిట్లు వస్తాయి పాయింట్స్ని బట్టి. సో అట్లా ఫాలో అవ్వండి. ఒక 1 month కానీ 2 months మీకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు అట్లా నా స్ట్రాటజీ అని కాదు ఎవరి స్ట్రాటజీ అయినా అలాగే 1 month 2 months ఫాలో అయితే మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది స్ట్రాటజీ మీద. దాని తర్వాత రియల్ ట్రేడ్స్ అనేది చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.